హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు మనం ఇష్టసఖిలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? బ్రైడల్ వేర్ అలాగే ఫ్యాన్సీ. బ్రైడల్ కలెక్షన్ అండ్ ఫ్యాన్సీ సారీస్. ఫస్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి మనకి కంచిలో దర్బార్ బోర్డర్ స్టైల్. అంటే రెగ్యులర్ గా మనం చిన్న బోర్డర్స్ అలా డిజైన్ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇప్పుడంతా కూడా అందరూ లైక్ చేసేది ఏంటంటే దర్బార్ బోర్డర్, దట్టు బిగ్ సైజ్ బోర్డర్స్ ని చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు అనమాట. ఇది మనకి ప్యూర్ కంచి లైట్ వెయిట్ వస్తుంది. బ్రైడల్ కలెక్షన్. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు లైట్ పింక్ షేడ్ తీసుకున్నారు. దానిపైనంతా కూడా జరీతోనే డిజైన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా బార్డర్ వైజ్ లీఫ్, టెంపుల్, ఫ్లవర్ క్రీపర్ ఇలాగా ఇచ్చారు. మనకు ఒక బార్డర్ లాగా ఇచ్చారు టూ సైడ్స్. మిడిల్ లో మాత్రం మనకి ఓన్లీ డైమండ్ గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా పైన బార్డర్ వచ్చేసి డిజైనర్ బార్డర్ ఇచ్చారండి. మనకి కిందంతా కూడా మనకి డైమండ్ లీఫ్ డిజైన్ ఇచ్చి ఇక్కడ వచ్చి క్రాస్ లైన్స్, ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైన్ ఉండేటటువంటి ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారనమాట. ఇది బార్డర్ కి పైన ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్ మీద లీఫ్ బుటీస్, స్మాల్ సైజ్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఇవి దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మెయిన్ మనకి కింద బోర్డర్ అండి. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి దర్బార్ బోర్డర్ తీసుకున్నారు. మనకి ఇక్కడ డిజైనర్ కూడా ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా మనకి ఒక డిఫరెంట్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ బోర్డర్, సేమ్ ఒక బోర్డర్, మళ్ళీ పైన మనకి ఒక బోర్డర్, మిడిల్ లో మాత్రం ప్లెయిన్ కడ్డీ బోర్డర్. ఇది మనకి ఏంటంటే షార్ట్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే స్టెప్ వర్క్ వచ్చేసరికి మనం చాలా చిన్న స్టెప్స్ పెడుతుంటాం కాబట్టి మనకి ఈ బోర్డర్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెయిన్ మనం కంచి పట్టు అనగానే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ వెయిట్ డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా బుటీస్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కల్నేత వస్తుంది. అంటే ఎల్లో అండ్ పింక్ డబల్ షేడ్ తీసుకున్నారు. మనకి శారీలో ఏదైతే బిగ్ బోర్డర్ అలాగే స్మాల్ బోర్డర్ ఉంటుందో ఈ టూ బోర్డర్స్ ని కూడా మనకి హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. టూ సైడ్స్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఫుల్ శారీ అంతా. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 12,500 పడుతుంది. 12,500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి మెహందీ గ్రీన్ కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు అంతా కూడా మనకి ఇక్కడ బిగ్ సైజ్ లో కొంచెం లీఫ్ ఫ్లవర్ షేప్ ఉన్నటువంటి లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక బోర్డర్ లాగా టూ సైడ్స్ స్మాల్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు కూడా మనకి బిగ్ సైజ్ పళ్ళు, మనకి కొంచెం జరీతోనే హెవీగా ఉండేటట్లు బిగ్ సైజ్ పళ్ళు. శారీ వచ్చేసరికి మనకి డబల్ షేడ్ ఉంటుంది. మెహందీ గ్రీన్ కి మనకి ఎల్లో షేడ్ అనేది మిక్స్ అవుతుంది. పైన బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్, పైన మనకి పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో ప్లెయిన్ ఉంటుంది. కింద కడీ బోర్డర్, దీని కింద మనకి బ్లూ కలర్ పైన లీఫ్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. మొత్తం కూడా శారీ అంతా కూడా జరీతో అలాగే కల్నేతతో చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్. అంటే ఒకటంతా కూడా మనకి టోటల్ జరీతో ఇచ్చేసి ఇంకో దాని మీద మనకి మ్యాంగో అలాగే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి మొత్తం కూడా 3 వేరియేషన్స్ ఉంటుంది. అంటే ఫుల్ జరీ ఒకటి, బుటీస్ లోనే చేంజ్ ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. కాంట్రాస్ట్ వస్తుంది మనకి. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనకి కాంట్రాస్టే కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లూ కలర్ సెల్ఫ్ లీఫ్ బుటీస్ అనేది మనకి శారీలో ఉన్నటువంటి లీఫ్ బుటీస్ ని కంటిన్యూ చేశారు. బోర్డర్స్ సేమ్ కడీ బోర్డర్ ఉంటుంది. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఫుల్ సారీ. ఈ సారీ కాస్ట్ 13,300. 13,300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ కాటన్. ఇక్కత్ పట్టు చూసాము. సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లోనే మనకి కాటన్ లో వచ్చింది. కాటన్. ఇది మనకి పళ్ళు చూసినట్లయితే బిగ్ సైజ్ పళ్ళు ఇచ్చారు. డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో ఇక్కడంతా కూడా ప్లెయిన్, ఇక్కడ ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి రెడ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మళ్ళీ ప్లెయిన్ లైన్స్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా ఈ డిజైన్ అంటే మనకి 1 మీటర్ దాకా మనకి బిగ్ సైజ్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్ కూడా మనకి వచ్చేసి కడీ బోర్డర్, పైన రెడ్ కలర్, కింద మెరూన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ
క్రీమ్ మీద మనకి ఇక్కత్ లాగా స్ట్రోక్స్ వచ్చేటట్టు డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ అలాగే మస్టర్డ్ ఎల్లో కలర్ క్రీమ్ కలర్ తో మనకి ఇక్కత్ లీఫ్ బుటీస్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇది ప్రింట్ కాదండి, వీవింగ్ లోనే మనకి డిజైన్ అనేది వస్తూ ఉంటుంది. శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలాగే ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా డిజైనర్ వేర్ ఇచ్చారు, అంటే క్రీమ్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ గా అంటే మెరూన్ కలర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్రీమ్ మీద మనకి జిగ్జాగ్ లాగా ఇక్కత డిజైన్ బ్లాక్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ అనేవి సేమ్ బోర్డర్స్ ఉంటాయి, 2 sides. దీనిలో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్, రాయల్ బ్లూ కలర్, ఇలా కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 830 రూపీస్ పడుతుంది. ఓన్లీ 830 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి హోల్సేల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది డిజైనర్ శారీ, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నాము, మనకి 2 sides కూడా బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఫ్లవర్స్ అంతా కూడా మనకి బ్లూ కలర్ తో మనకి ఫ్లవర్ ని ఫిల్లింగ్, మిడిల్ లో మనకి ప్యూర్ మిర్రర్ ఇచ్చారు. దానికంతా కూడా స్టోన్ వర్క్. అవుట్ సైడ్ వచ్చేసరికి ఒక లేస్ బోర్డర్ గోల్డ్ కలర్. ఈ బోర్డర్ అనేది మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ మీద స్టోన్ వర్క్ ఉంటుంది, గోల్డ్ కలర్ స్టోన్స్ దగ్గరగా మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారు. అంటే శారీ 2.5 మీటర్ వరకు దగ్గరగా స్టోన్స్ ఉంటుంది. తర్వాత హాఫ్ వరకు మనకి స్టోన్ వర్క్. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. గోల్డ్ కలర్ కాంట్రాస్ట్, అంటే మనకి బోర్డర్ లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ఆ గోల్డ్ కలర్ తీసుకున్నారు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 sides కూడా మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేసి ఫ్లవర్స్ మొత్తం కూడా క్రీపర్ లాగా ఆల్ ఓవర్ ఉంటుంది. జరీతో లీఫ్ పార్ట్, ఫ్లవర్స్ మనకి రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు. మనకి బోర్డర్ ఉంటుంది. శారీలో ఉన్నటువంటి బోర్డరే. దీనిలో కలర్ చాయిస్ ఉందా అండి? ఉంటుందండి కలర్. ఓకే, కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసరికి మనకి 1900 పడుతుందండి. ఓన్లీ 1900 రూపీస్ కి సారీ అవైలబుల్. ఇది వచ్చేసి మనకి షిఫాన్ లోనే మనకి పింక్ షేడ్ వస్తుంది అనమాట. ఇక్కడ తీసుకున్న కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్ కలర్ కాంబినేషన్, అంటే గ్రే కలర్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో మనకి బోర్డర్ ని డిజైన్ చేశారు. 2 sides కూడా మనకి గ్రే కలర్ తోనే రా సిల్క్ పైపింగ్. ఈ బోర్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రాగా మనకి ఇది వచ్చేసి శారీ మొత్తం మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ నక్కి ఉంటుంది కదా, సిల్వర్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి థ్రెడ్ తీసుకొని మనకి ఫ్లవర్ క్రీపర్ తో డిజైన్ చేశారు. స్టోన్స్ కూడా బ్లాక్ తో మిర్రర్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ అనేది మనకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బోర్డర్ లో అండ్ కింద బోర్డర్ లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఈ బోర్డర్ లో ఉన్న ఫ్లవర్స్ నే మనకి మిడిల్ పార్ట్ లో కూడా సింగిల్ ఫ్లవర్, కొంచెం బిగ్ సైజ్ లో సింగిల్ ఫ్లవర్ ని డిజైన్ చేసి దానికి కూడా మనకి స్టోన్స్ అండ్ మిర్రర్ ఇచ్చారు. ఇది 2.5 మీటర్ వరకు ఇలా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత దగ్గరగానే మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. సేమ్ బూటీస్. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? గ్రే కలర్. అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా గ్రే కలర్ తీసుకున్నారు. ఇక్కడ పైపింగ్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్, ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారు బ్లౌజ్ కి. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది, ఫుల్ సారీ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2500 పడుతుంది. 2500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి త్రిపుర సిల్క్ వస్తుంది. త్రిపుర సిల్క్. ఓకే, మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ కూడా ఏంటంటే టెంపుల్, బిగ్ సైజ్ టెంపుల్ తీసుకొని దాని లోపల కూడా జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు అనమాట. ఇది మనకి 2 sides బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి ఒక డైమండ్ గోల్డ్ కలర్ తీసుకొని లోపలంతా కూడా మ్యాంగో డిజైన్, కట్ వర్క్ మోడల్, పింక్ కలర్ మ్యాంగో డిజైన్. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. పైన పింక్ కలర్ ప్లెయిన్, గోల్డ్ కలర్ బోర్డర్, పైన పింక్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంటుంది. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ప్లెయిన్, మళ్ళీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ 2 కలర్స్ మనకి 3 lines ఇచ్చేసి పైనంతా కూడా మనకి వీవింగ్ లోనే బ్లూ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి పికాక్స్ ఇచ్చారు. ఒక క్రీపర్ మీద ఒక పికాక్ ఉన్నట్లు మనకి డిజైన్ చేశారు. పికాక్ కూడా బ్లూ అండ్ పింక్, కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. మొత్తం సారీ అంతా కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు దగ్గర స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది, కాంట్రాస్ట్ పళ్ళు కలర్.
ఓకే, పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ప్లస్ మనకి థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి ఈ సారీలో. ఈ సారీ కాస్ట్ 5850 పడుతుంది. 5850 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోట అన్నమాట. మణిపూర్ కోట బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడంతా కూడా ఇక్కత్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. బ్లాక్ మీద అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తో వీవింగ్ ఉన్నటువంటి బోర్డర్, అక్కడక్కడ జరీ బుట్టి ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి షోల్డర్స్ పార్ట్ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు మనకి బోర్డర్ ని. కింద సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే స్మాల్ సైజ్ బోర్డర్ ని ఇస్తూ ఎక్స్ట్రాగా మనకి పింక్ కలర్ మీద టోటల్ గా ఎంబ్రాయిడరీ బంచ్, జంపింగ్ బంచెస్ లాగా మనకి లైట్ బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక క్రీపర్ ఇచ్చారు. చిన్న చిన్న క్రీపర్స్ ని మనకి ఆ బోర్డర్ మీద అంతా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి డోరియా టైప్ లో ఉన్నటువంటి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అనేది క్రీమ్ కలర్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా బ్లాక్ కలర్ లైన్స్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా బ్లాక్ కలర్ లైన్స్. ఓకే, మొత్తం ఫుల్ సారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ లో ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ ని సేమ్ కలర్ కాంబినేషన్ తో డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇలా ఉంటుంది. అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ డిజైనర్ వేర్ గా ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుందండి. 1900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి సిల్క్ వస్తుంది. బ్లాక్ కలర్ అండ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో. ఫస్ట్ మనం బోర్డర్స్ ఇక్కడ వచ్చేసి మనకి పీచ్ అంటే రెడ్ కలర్ మీద పీచ్ కలర్ సర్కిల్స్ డిజైన్స్ ఒక బోర్డర్ ఇచ్చారు. రా సిల్క్ బోర్డర్ 3 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వచ్చేసరికి మనకి బ్లాక్ మీద ప్యూర్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు. టోటల్ గా క్రీమ్ కలర్ తోనే మనకి హంసల్ లాగా మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేశారండి. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ నుంచి కంటిన్యూ చేస్తూ కింద సైడ్ కూడా మనకి ఈ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ చందేరి మీద బుటీస్ బంచెస్ తీసుకున్నారు. ఇక్కడ గ్రే కలర్ కాంబినేషన్, పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో చిన్న చిన్న బంచెస్. ఈ బంచెస్ అనేవి మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు కంటిన్యూ. బ్లాక్ కలర్ మీద ఈ కలర్స్ వచ్చేసరికి చాలా బ్రైట్ లుక్ వచ్చింది. చాలా చక్కగా ఎలివేట్ అవుతున్నాయండి. చిన్న చిన్న బుటీస్ అయినా కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఈ సారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ ఇచ్చారన్నమాట. అంటే మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ప్రింటెడ్ ఇచ్చారు. బర్డ్స్, ఫ్లవర్స్ లాగా సీనరీ ప్రింట్స్ ఇచ్చారు మనకి. రా సిల్క్ మీద టోటల్ గా ప్రింటెడ్. ఇప్పుడు ఇక్కడ ఏ కలర్స్ అయితే చూసినామో ఇదే కలర్స్ మనకి సారీ మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి కుప్పటం శారీ అన్నమాట. కుప్పటం పట్టు అండి. పట్టు. ఓకే, ఫస్ట్ మనం లెమన్ ఎల్లోకి పింక్ కలర్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఒక లీఫ్ ఇచ్చారు. ఈ బోర్డర్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా మనకి ఇక్కడ గ్రీన్ కలర్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో బుట్టీస్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనకి డార్క్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ. పైన అంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ అలాగే పింక్ ప్లెయిన్. షోల్డర్ పార్ట్ మనకి కుపటం బోర్డర్ ప్లెయిన్. కలర్స్ అనేది చాలా బ్రైట్ కలర్స్ తీసుకున్నారండి. ఇక్కడ చూస్తే మనకి తెలుస్తుంది డార్క్ పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్. లెమన్ ఎల్లో కలర్ మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ కింద సైడ్ బోర్డర్ అన్నమాట. మనకి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. పింక్ కలర్ పైన అంతా కూడా మనకి పికాక్ బోర్డర్ ఇచ్చారు. పికాక్ కూడా మనకి గోల్డ్ కలర్, బ్లూ అండ్ బీక్ వచ్చేసరికి మనకి గ్రీన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మ్యాంగో డిజైన్, అది కూడా గోల్డ్ అండ్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే ఉంటుంది. అంటే బోర్డర్ మీద అంతా కూడా ఒక క్రీపర్ ఇచ్చారనమాట. దానిపైన కూడా సేమ్ డిజైన్ నే మనకి ఎల్లో కలర్ మీద కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే డిజైన్ ఇచ్చారు. క్రీపర్ ఇచ్చారు. అంటే డబుల్ బోర్డర్ సేమ్ డిజైన్ తో పింక్ అండ్ ఎల్లో మీద డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలాగే ఉంటుందండి డిజైన్. ఫుల్ శారీ అంతా. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్, పళ్ళు కలర్ పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. సేమ్ ఇచ్చేసారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5850 అండి. 5850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. చూస్తేనే చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఈ సారీ. మరి దీంట్లోనే అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక డిజైన్ లో మనకి మ్యానిక్విన్ కి కడితే ఎలా ఉంటుందో చూద్దాము.
కుప్పటం పట్టులోనే మనం ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూసాం కదండి. సేమ్ మెటీరియల్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఉన్నటువంటి శారీ అన్నమాట. ఇది కూడా మనకి కుప్పటం పట్టు వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మొత్తం ఆరెంజ్ కలర్తో కొంచెం బిగ్ బోర్డర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక హాఫ్ పార్ట్ అంతా అంటే పైన బోర్డర్ కింద బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. తర్వాత అంటే పళ్ళు దగ్గర నుంచి శారీ స్టార్ట్ చేసి పళ్ళు ఎండింగ్ అంటే శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ లీఫ్ వర్క్ అంటే గోల్డ్ కలర్తో ఉన్నటువంటి ఈ లీఫ్ వర్క్ బోర్డర్ అనేది మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. అలాగే మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు పార్ట్లో కూడా మనకి టోటల్గా చిన్న చిన్న లీవ్స్ని డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా ఆరెంజ్ కలర్ బేస్ పైన ఉంటుంది. అంటే బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు పార్ట్ అనేది డిజైన్ చేశారు. ఈ సారీకి మనకి బ్లౌజ్ కూడా పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. విఘ్నేశ్వర సిల్క్స్లో కుప్పటం పట్టులు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. దాంట్లో ఒక నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ అన్నమాట. మహేశ్వరి సిల్క్స్. ఓకే, ఇక్కడ పళ్ళు చూస్తున్నట్లయితే అంటే శారీ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. బ్లూ కలర్ మీద మనకి ఒక ఫ్లవర్ క్రీపర్, ఇక్కడ ఆరో మార్క్ డిజైన్, క్రాస్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకున్నారు గోల్డ్ కలర్ తో. దానిపైన మనకి డైమండ్ లోపల ఒక ఫ్లవర్ వచ్చేటట్లు ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా కడీ బోర్డర్ ఇచ్చారు. కింద కడీ బోర్డర్ లోనే మనకి ఒక డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది అన్నమాట. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న ఫ్లవర్ అండ్ లీఫ్ బూటీస్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీతోనే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తారు. ఓకే, దీనిలో కలర్ చాయిస్ ఉంటుందండి. అంటే ఈ సేమ్ డిజైన్ కాకపోయినా మనకి డిఫరెంట్ డిజైన్, సేమ్ డిజైన్ లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. ఓకే, కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. అలాగే మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ కలర్. అలాగే మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఏంటంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది. ఓకే, 830 రూపీసే పడుతుంది. ఓన్లీ 830 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డిజైనర్ శారీ అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లైట్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు తీసుకున్నారు, షిఫాన్ ఫ్యాబ్రిక్. బోర్డర్స్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి గ్రే కలర్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి సిల్వర్ అండ్ గ్రే మిక్స్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. దాని కింద గ్రే మీద ఈ సీ బ్లూ కలర్ లీవ్స్ వచ్చేటట్లు క్రీపర్ అంతా కూడా గ్రే అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి క్రీపర్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయినే ఇచ్చారండి. 2.5 మీటర్ వరకు మనకి ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ కాబట్టి 2.5 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి బ్లూ కలర్ జార్జెట్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ లో మనకి షిఫాన్ వచ్చింది, కుచ్చిళ్ళ పార్ట్ లో మనకి జార్జెట్ ఇచ్చారు. దీనికి వచ్చేసి హెవీ వర్క్ ఇచ్చారు మనకి. ఇక్కడంతా కూడా గ్రే కలర్ నక్కీతోనే మనకి డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసరికి బిగ్ సైజ్, స్మాల్ సైజ్ లో సీ గ్రీన్ కలర్ ఫ్లవర్ అన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ అంతా వచ్చింది ఇదే డిజైన్. బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, బోర్డర్ గ్రే కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ తో ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకుంటే బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ ఇచ్చారు. ప్లస్ మనకి ఆ బ్లౌజ్ పార్ట్ కి బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. సేమ్ వస్తుంది. అంటే దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి అన్నమాట. కలర్ చాయిస్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి 1500 పడుతుందండి. 1500 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పశ్మినా సిల్క్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం పళ్ళు పాట్ చూస్తున్నాం. పళ్ళు పాట్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ తీసుకున్నారు, నియాన్ పింక్ తీసుకున్నారు. దాని మీద గ్రే కలర్ తో మనకి ఒక డిజైన్ ఉంటుంది. బ్లాక్ మీద క్రాస్ లైన్స్ వచ్చేసి వైట్, మ్యాంగో డిజైన్ కూడా మనకి గ్రీన్ అండ్ బ్లాక్ మనకి పింక్ తో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద వైట్ కలర్ తో మనకి లీఫ్ ప్రింట్ ఇచ్చారు మనకి. అది ఒక పళ్ళులోనే మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లెయిన్ న్యూఆన్ పింక్, ఇక్కడ క్రీమ్ కలర్, సేమ్ మళ్ళీ మనకి అదే కలర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బేస్ అంతా కూడా మనకి బ్లాక్ ఏ ఉంటుందండి. దాని పైన డిజైన్ అంతా కూడా మనకి వైట్ తోనే లీఫ్ డిజైన్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ లోనే ఆల్ ఓవర్ ఉంటుంది. కానీ చాలా బ్రైట్ లుక్ ఉందండి సారీ మొత్తం కూడా. చాలా క్యూట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ మిడిల్ పార్ట్, బేబీ పింక్ కలర్ తో మనకి బోర్డర్స్ అండ్ పళ్ళు. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. ఈ బేస్ అనేది మాత్రం మనకి సేమ్ ఉంటుంది. ఇక్కడ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎల్లో కలర్, అలాగే మనకి బ్లూ కలర్, ఈ కలర్స్ అనేవి సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పింక్ వస్తుంది.
కాంట్రాస్ట్ అంటే చెక్స్ మోడల్ ఇచ్చారు మనకి. అంటే మనకి పళ్ళు పింక్ కలర్ బోర్డర్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే కలర్ ప్రింట్ ఇచ్చారు, అంటే డాట్ టైప్ లో ప్రింట్ తీసుకున్నారు. బాక్స్ మనకి ఇట్లా లైన్స్ వైజ్ కూడా ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 650 రూపీస్. ఓన్లీ 650 రూపీస్కి ఈ క్యూట్ కలర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి పెట్టుబడికి కనుక పెట్టినట్లయితే కనుక చాలా గ్రాండ్ లుక్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి జూట్ ప్రింట్ శారీ వస్తుంది. జూట్ ప్రింట్, ఓకే. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్ గా ఏంటంటే కలంకారీ లుక్ ఉన్నటువంటి కలర్ఫుల్ ప్రింట్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే లీవ్స్ అలా ఉండేటట్లు ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫిగర్స్ ని మనకి ఇలా డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్లు కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. ఓకే, 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, పైన ప్లెయిన్ క్రీమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి పళ్ళులో ఏదైతే మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ తో చూసామో, ఇక్కడ టెంపుల్ ఫ్లవర్ సర్కిల్స్ లాగా మనకి బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి ఓన్లీ 1 సైడ్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద మనకి ఫిషెస్ ని డిజైన్ చేశారనమాట. ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న స్మాల్ సైజ్ లో మనకి ఫిష్ ని డిజైన్ చేశారు. కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి పళ్ళులోనే మనం చూసినటువంటి డిజైన్ అన్నమాట. ఇది సేమ్ కొంచెం లెంతీగా ఉండే విధంగా మనకి ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ కి మనకి మల్టీ కలర్ తో ప్రింట్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది సారీ మొత్తం కూడా. దీనిలో కలర్స్ ఉంటాయండి? ఉంటాయండి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఓకే, అంటే ప్రింట్ లో మనకి రెడ్ కలర్ యూస్ చేసాం కదా, సేమ్ కాంట్రాస్ట్ గా క్రీమ్ కది కాక మనకి రెడ్ కలర్ అనేది ఈజీగా మ్యాచ్ అవుతుంది. మరూన్ కలర్ తో డాట్స్ వస్తుంది మనకి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుందండి. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 420 రూపీస్. చాలా 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 రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 420 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జైపూర్ కోటా ప్రింటెడ్ సారీ. జైపూర్ కోటా ప్రింటెడ్ సారీ. ఓకే, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పళ్ళు పాటు బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్ లో తీసుకున్నారు. క్రీమ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ తో మనకి ఒక బంచెస్ లాగా ఫ్లవర్ డిజైన్. లైన్స్ వచ్చేసరికి బ్లూ క్రీమ్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ తో లైన్స్ 2 సైడ్స్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్స్ వచ్చేసరికి వైట్ కలర్, కింద బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. టోటల్ గా మనకి క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ లైన్స్ వచ్చేటట్లు లీవ్స్ కూడా మనకి అన్ని కలర్స్ బ్లూ గ్రీన్ మల్టీ కలర్స్ తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ప్రింటెడ్ సైజ్ లో మనకి ఫ్లవర్స్ వస్తాయి. చాలా దగ్గర కూడా ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా ఈ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా కూడా అంటే మనకి గ్రీన్ కి చూడంగానే మనకి వైట్ అనేది బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది మనకి. అంటే సేమ్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చిన ప్రింట్ అనేది ఏంటంటే మనకి ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. మనకి దీనిలో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి, కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. కలర్స్ కూడా మనకి చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 440 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 440 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఇష్టసఖి. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.